షాలోమ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెషువా మెస్సీ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవతి దేవుని మహాకృప వలన అందరూ క్షేమంగా ఉన్నారని తలంచున్నాను. అతి కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనములో ఒక చక్కని మాట ద్వారా తండ్రి అయిన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్నారు. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నున్నట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నున్నట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. ఈ యొక్క రూతు గ్రంథంలో మరి అత్త కోడల మధ్య జరిగిన సంభాషణలు మనందరికీ తెలిసిన విషయాలే. మరి రూతు తన అత్తను వదిలిపెట్టకుండా ఆమెతో కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు జరిగిన సందర్భాల్లో ఈ యొక్క మనం మాటను చూడగలుగుతున్నాము. చరిత్రకు అది కానీ ఈ యొక్క మాటలోని యొక్క పరమార్థాన్ని మనం గ్రహించినప్పుడు, ఈ యొక్క మాటలోని సర్వశిక్షను మనం గ్రహించినప్పుడు, యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నున్నట్లు నీవు వచ్చితివి, ఆయనకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. ఎప్పుడైతే తండ్రిని నమ్ముకుంటామో, ఆయన మీద ఆధారపడతామో, ఆయన రెక్కలే మనకు ఆశ్రయమని, ఆయన రెక్కలే మనకు ఆశ్రయ దుర్గమని, నమ్ముకొనదగిన కోటని మనం ఎప్పుడు తగిన ఆలోచన రీతిగా ఆయన వెంబడిస్తామో మనము దేనికి అర్హులమంటే సంపూర్ణమైన బహుమానము. ఎందుకంటే ఆయనను నమ్మిన వారిని అన్నడూ కూడా సిగ్గుపరిచే దేవుడు కాదు మన దేవుడు. జీవము గలవాడు, మాట ఇచ్చి తప్పనివాడు. కాబట్టి ఆయన మీద ఆధారపడిన వారికి తగిన సమయంలో ఒక బహుమానంను ఇస్తున్నట్లుగా, మనము బహుమానానికి అర్హులుగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాము. కాబట్టి చూడండి ప్రియులారా, ఎంతో స్పష్టంగా ఈ యొక్క మాట, ఈ యొక్క లేఖనం మనతో మాట్లాడుతుంది. దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నున్నట్లు వచ్చితివి, ఆయనకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. మనము ఆ యొక్క బహుమానానికి, ఆ యొక్క ఆశీర్వాదానికి, ఆ మేలులకు మనం అర్హులమవ్వాలంటే ఆయన రెక్కలే ఆశ్రయముగా మనం ఉండాలి, ఆయన మీద ఆధారపడాలని ఈ వాక్యం ద్వారా మనం గ్రహించవచ్చు. అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే కనుక, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఎంతో అద్భుతమైన మాట. తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు, తన నామమును బట్టి చూపిన ప్రేమ. మనమందరం కూడా ఆయన పోలి నడుచుకుని వారముగా ఉన్నామా? ఎందుకంటే తండ్రి అయిన దేవుడు ఆయన యొక్క ప్రేమను ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యెషువా మెస్సీ ద్వారా ఈ లోకానికి పరిచయం చేశారు. ఆ ప్రేమను మనం పొందుకొని దాన్ని పోలి నడుచుకుంటే కనుక చూడండి ప్రియులారా, తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. కాబట్టి దేవుడు అన్యాయం చేయుడు కాదు. ఆయన ఎప్పుడూ కూడా మన యొక్క మంచినే కోరుకున్నాడు. మన యొక్క అభివృద్ధిని, మన యొక్క మేలును, మన జీవితంలో శాంతిని, సమాధానమును ఆయన ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆయన చిత్తము, ఆయన యొక్క ప్రణాళిక కూడా అదే. కాబట్టి ఎవ్వరూ కూడా నశించిపోకూడదు, అందరూ కూడా మారు మనసు పొంది ఆ యొక్క పరలోక రాజ్యానికి వారసులం అవ్వాలని ఆయన కోరుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఎంత చక్కని మాట. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండు చేత. కాబట్టి దేవుని సన్నిధిలో పరిశుద్ధులకు ఉపచారం చేయటం అనేది, అయితే భేదలను ఆదుకోవడం అనేది, సహాయం చేయటం అనేది, ఉపకారం చేయటం అనేది ఇక్కడ ఒక ప్రణాళిక మనకు కనబడుతుంది. కాబట్టి దానిని బట్టి, ఆయన నామమును బట్టి మనం చేయుచుండు చేత మనమందరం కూడా ఆయన ప్రేమకు పాత్రలవుతామనే విషయాన్ని మనం అందరము గమనించాలి. కాబట్టి మొదటి సమూయేలు గ్రంథం 24:19 వచనంలో కూడా ఒక సమూయేలు దావీదు మధ్య జరిగిన సంభాషణ మనం చూడగలుగుతున్నాం. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయిన ఈ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయను. మరి యొక్క దావీదును తరుముతున్నప్పుడు సౌలు చూసి ఆయన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం కదండి. మరి అక్కడ ఆయన అంటున్న మాట అదే, ఒకనికి తన శత్రువు దొరికిన ఎలా మేలు చేసి చంపివేయను కదా, నీవు నన్ను వదిలేసావు, కాబట్టి నువ్వు చేసిన దానికి ప్రతిగా మరి నీకు దేవుడు ఏముందండి ఇక్కడ, నీవు చేసిన బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయను. కాబట్టి మన యొక్క దీవెనలు, మన యొక్క మేలు, మన యొక్క అభివృద్ధి అంతా కూడా మనం చేస్తున్న పనుల మీద ఆధారపడి ఉంటుందని, మనం దేవునికి ఇస్తున్న
హృదయం మీద ఆధారపడి ఉంటుందండి. ఆయన నమ్ముకున్న విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. గ్రహించి దేవుడిచ్చే బహుమానానికి పాత్రులుగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన హృదయంలో ఫలింపచేసి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుల మహోన్నతుల మమ్మల్ని కన్న తండ్రి నీకు వందనాలు. నాయన ఈ సన్నిధిలో నేను మేము చేసిన కార్యములు బట్టి తండ్రి మాకు బహుమానం కలుగుతుందని, దీవెన కలుగుతుందని ఈరోజు నీ వాక్యం ద్వారా, నీ లేఖనం ద్వారా మాట్లాడారు ప్రభు. అందుని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సన్నిధిలో తండ్రి ప్రభు ఉపచారం చేయుచుండుట చేత, పరిచర్య చేయుచుండుట చేత ఈ యొక్క బహుమానానికి పాత్రుని కృపణ దయచేయమని ఉన్న వాక్యంను మా యొక్క హృదయంలో ఫలింపచేయమని నజరేయుడైన యేసు మెస్సీ నామములో ప్రార్థనలకు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలండి.